బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకు కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు బాగా కనిపిస్తారు కదండి. ఆల్రెడీ మనం కనిపించేస్తున్నారు కూడాను. ఇంకేముంది, వరుసగా వచ్చేసింది కదా మాసంలోకి వచ్చేసింది తర్వాత ఇది వచ్చేస్తుంది, సంక్రమణ వచ్చేస్తుంది. అవునవును. సో ఇంట్లో అయ్యప్ప మాల వేసుకునేటప్పుడు ఇంట్లో ఉండే స్త్రీలు మాల వేసుకునే వారికి వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటిని ఫాలో అయిపోతుంటారు. కానీ ఇంట్లో ఉండే స్త్రీలు ఉంటారు కదా రమ్మగారు, భార్యలు అవ్వచ్చు, తల్లులు అవ్వచ్చు, వీళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ఎట్లాగంటే, ఇప్పుడు వారికి ఇదివరకులాగా ఎక్కడో ఉండి 41 రోజులు మాల అయ్యే వరకు ఉండే రోజులు పోయినాయి. కుదిరితే ఓకే, కుదరకపోతే ఇంట్లోనే ఉంటున్నారు కదా. అలాంటప్పుడు వీళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలనేది నా ఉద్దేశం. మొదట మాల వేసుకునేటప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి జయ. పురుషులు ఖచ్చితంగా నువ్వు మాల వేసుకుంటానంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు రమ్మగారు? మరి లేకపోతే ఇప్పుడు వాళ్ళ అవస్థ ఏంటో, ఒక్కొక్కరికి 20 రోజులకే పీరియడ్ వస్తుందమ్మా. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్పు. సో ఆ టైంలో బయటికి వెళ్ళటానికి వెసులుబాటు వాళ్ళ ఉంటుంది, ఉండదు. ఇప్పుడు ఈ మాలధారణ అనేది, అయ్యప్ప మాల నిజానికి ఇది మనం డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ కాదు, జనాలందరికీ తెలిసిందే. ఊరికే ఒక లైట్ వేయటం ఆ ఇన్సైట్ మీద అంతే. దీనికి చాలా ప్రధానమైన నియమం ఏమిటి? స్త్రీల నుంచి సెపరేట్గా ఉండాలి. నెంబర్ 1. మాకు కుదరలేదు అంటే మానే, నువ్వు చేయకు, మానేసేయండి. ఎందుకు తీసుకోవాలి అట్లా? మీకు చేయాలని మనసు ఉంది, ఎక్కడైనా ఇంకొక చోట విడిగా ఉండేందుకు ఒక అవకాశం తీసుకోండి, దానికి ప్రయత్నం చేయండి. ఈ ఏడాది కుదరకపోతే వచ్చే ఏడాది ఏర్పరచుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళకి ఉద్యోగాలు, పిల్లలకి స్కూళ్ళు ఉన్నప్పుడు ఇంత నియమావళితోటి పటిష్టమైన నియమాలు ఉన్న చోట, కఠినమైన నియమం ఉన్న చోట ఆడవాళ్ళు ఎలా ఉండాలంటే ముందు మగవాళ్ళు ఆలోచించుకోవాలి కదా దాన్ని. వీళ్ళు ఆలోచించుకోవాలా? అంతేగా. 3 రోజులు వీళ్ళు వెళ్ళి బయట ఎక్కడైనా ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉన్నారని 4 రోజులు బయట ఉంటారనుకో. బయట ఉంటే ఆ 4 రోజులు వీళ్ళు ఇల్లు ఎలా నడుస్తుంది? ఎవరొచ్చి నడపాలి? ఈ మాల వేసుకున్న మా అయ్యప్ప నడపలేడు కదా. అవును. ఆయనకి పూజా పునస్కారం, బయటకు వెళ్తాం, దేవాలయానికి వెళ్తాం, ఉద్యోగానికి వెళ్తాం, ఇవన్నీ ఉంటాయా? ఎప్పుడైనా సరే దీక్షలు తీసుకునేవాళ్ళు మొదట ఈ దీక్షకి మన ఇంట్లో వెసులుబాటు ఉందా లేదా చూసుకోండి. మొదట భార్యలే ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. లేని పక్షంలో వాళ్ళు హింసపడుతూ, వాళ్ళు కష్టపడుతూ, వాళ్ళు ఏడ్చుకుంటూ చేస్తే మీ మాల దానివల్ల ఏం ప్రయోజనం లేదు, అది కరెక్ట్ కాదు. తర్వాత ఇదివరకటి కాలంలో నాకు తెలిసి జయ, ఎప్పుడు సంగతి చెప్తాను, 30-40 ఏళ్ల క్రితం ఏనాడో 40 ఏళ్ల నాడు అక్కడక్కడ కనపడేవాళ్ళు అయ్యప్పలు. వీళ్ళకి నియమంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లే వంట చేసి పెట్టేవాళ్ళు. భార్యలు వంట చేసి పెట్టిన అయ్యప్పలు ఇదివరకు లేరు. ఎప్పుడు పెద్దవాళ్ళు అయ్యి వీళ్ళకి పీరియడ్స్ పోతే వాళ్ళతో వంట తెచ్చుకునేవాళ్ళు. ఈ పీరియడ్ వచ్చి భార్యలు పెట్టడం కూడా ఇదివరకు ఉండేది కాదు. ఇప్పుడు క్రమంగా ఏమైంది, భక్తితో వేసేవాళ్ళు ఎలా ఉన్నా కొంతమంది ఉంటే, ఒక 40-50 రోజుల పాటు ఈ హ్యాబిట్స్ నుంచి పక్కకి వెళ్ళటం కోసం తీసుకునే దౌర్భాగ్యులు బోళ్ళంతమంది తయారయ్యారు. వీడు అది మానే తెలుసుకున్నాడు కాబట్టి ఏదో అయ్యప్పని వేసుకుని, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, భార్య అమ్మాయికి రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, పీరియడ్ లేనప్పుడు వంట చేస్తుంది, ఇలాంటిది వచ్చేసింది. ఇప్పుడు ఇది అసలు నియమావళిని మనం ఉల్లంఘిస్తున్నట్టే కదా. అంతేగా. ఉల్లంఘన ఎలాగూ జరుగుతోంది. ఈ ఉల్లంఘించేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. వాళ్ళు కొంతమంది పాప ఎర్లీ పీరియడ్స్ వచ్చేస్తాయి, పిల్లలు చంటి పిల్లలు ఉండొచ్చు, చేయి మార్చుకునే అవకాశం లేకపోవచ్చు, పిల్లలతో సహా వీళ్ళు బయటికి వెళ్ళిపోలేరు. ఆ మగవాళ్ళు వచ్చేసరికి పోనీ వీళ్ళు మగవాడే 5 రోజులు ఎవరైతే దీక్ష తీసుకున్నారో స్వామి ఆయనే బయటకు వెళ్తాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఈమెకి ఇబ్బంది రాగానే. 5 రోజులు ఈ ఇల్లు నడిపి మళ్ళీ అతను వచ్చేసరికి ఈ ఇల్లంతా ఈ అమ్మాయి శుద్ధి చేయాలంటే టంగులు తెగిపోతాయి జయ. అవునండి, చాలా కష్టం కదా, చాలా కష్టం. ఇలా ఏటా వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. మా ఇంటి దగ్గర ఒకరున్నారు, పక్కన పేరు స్ట్రైక్ అవుట్ అలా. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో వెళ్తున్నారు, ఆవిడ చెప్పులేసుకోరు, ఆయన దీక్షలో ఉన్నారని. ఆవిడ కూడా చెప్పులు లేకుండానే తిరుగుతారు, ఎంతంత వాకింగ్ చేసుకొస్తారో. టక్కిన పేరు జ్ఞాపకం రావట్లేదు జయ నాకు. ఇక్కడ ఒక పెంట్ హౌస్ మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఆవిడ ఎంత ఓపికగా ప్రతి సంవత్సరం, ఇప్పుడు గురుస్వామి కూడా అయినట్టున్నారు ఆయన, ఓపికగా వాళ్ళ ఇంట్లో అయ్యప్ప పూజలు పెడతారు, పడి పూజ పెడతారు, ఆవిడ పువ్వులు తేవడం అన్నీ ఆవిడే. ఎప్పుడు స్వరూపధారణలోనే కనపడతారు. చెప్పులు వేసుకోరు. 40 రోజులు ఆయన వెళ్ళి తిరిగి వచ్చేదాకా ఆవిడ చెప్పులు వేసుకోరు.
ఇంత భక్తి శ్రద్ధ ప్రపత్తి స్త్రీలకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఉంటే మీ మాల సుసంపన్నం అవుతుంది. లేదా వాళ్ళు మేము తంటాలు పడ్డానికి మేము రెడీగా ఉన్నాం, అవి వెళ్తే ఏమైనా మనకు మంచి జరుగుతుంది, కుటుంబానికి మేలు జరుగుతుంది, నువ్వు బాగుపడతావు, నీకేదైనా అది వస్తుంది, నమ్ముతాం కదా. భగవంతుడి దగ్గరికి వెళ్తే పలానాది ఏదో మంచి శుభం అనుకుంటాం. వాళ్ళు రెడీ అయితే సరే, వాళ్ళు మేము చేయమంటే వాళ్ళ నెత్తి మీద పడేయకూడదు. ఆడవాళ్ళు చేయవలసిన విధులు ఏంటంటే పీరియడ్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. మొదట వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు కాబట్టి మీరు కూడా ఏ మధ్యాహ్నం 12ంటికి స్నానం చేస్తా, రాత్రి పడుకునేటప్పుడు చేస్తా లాంటివి కాకుండా మీ ఇంట్లో ఒక పీఠం పెట్టుకుని ఒక పూజా విధానం నడుస్తుంది కాబట్టి ఆ స్వామి ఏ విధానంలో ఉన్నాడో ఇంచుమించుగా మీరు కూడా అదే విధానపు పడక, అదే విధానపు స్నానము విధి పెట్టుకుంటే సరి. ఆయన భూసైనం చేస్తాడు, మీకు చిన్నపిల్లలు ఉంటే మీరు మంచం మీద పడుకున్నా ఓకే. ఇతరత్రా ప్రయాణాలు, పార్టీలు, ఫంక్షన్లకి వెళ్ళకుండా మనం ఈ 40 రోజులు అదే భక్తి భావంతో వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మగవాళ్ళు ఏదో చేశారు, మనం ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడ మగవాడు ఏ పుణ్యకార్యం చేసినా, ఏ దైవ కార్యం చేసినా, ఎక్కడ దండం పెట్టినా అందులో 50% మనకి. కాబట్టి ఇది మంచికేనని నమ్మి వాళ్ళకి చేయగలిగినంత హెల్ప్ చేస్తే, చేయగలిగినంత సేవ చేసుకుంటే మనకి మంచిదే, కుటుంబానికి మంచిది. దీంట్లో కొంచెం బలువు సులువు ఆలోచించుకుని మరీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అప్పుడు పెట్టుకోకుండా ఉండి, లేదా మీ అమ్మనో అత్తగారినో తెచ్చి ఇంట్లో పెట్టుకుని వీళ్ళకి వండి పెట్టడము, మడిగా కొంచెం శుద్ధంగా అన్నీ కలపకుండా చేసి పెట్టే వాళ్ళని ఎవరినైనా అవకాశం చూసుకుని చేసుకుంటే ప్రెషర్ లేకుండా పూజ నడిచిపోతుంది. ఇప్పుడు ఏదైనా తీసుకున్నాం ఒక దీక్ష, దేవుడా రాముడా ఈ 10 రోజులు ఎలా గడుస్తాయిరా అనుకోకూడదు. కరెక్ట్ రమ్మ గారు. ఆడుతూ పాడుతూ చేయగలగాలి. భగవత్ సేవ ఆడుతూ పాడుతూ చేస్తేనే మనకు మంచిది. ఇంకా ఎప్పుడని రోజులు ఇంకా ఎన్నాళ్ళని లెక్క పెట్టుకుంటుంటే దానివల్ల ఏం పుణ్యం? అవును, ఉపకారం ఏం లేదు. దానివల్ల ఉన్నది అనవసరంగా చెడుస్తుంది. జాగ్రత్తగా చేయండి. మీరు చెప్పులు వేసుకుంటారా వేసుకోరా, నేను ఆఫీస్కి వెళ్ళాలి, అవన్నీ మీ ఇష్టం అమ్మా, ఎవరి విధానం వాళ్ళదే. కానీ శుచి శుభ్రత, కొంచెం మడి మైల పాటించి ఈ స్వాములు ఎవరైతే అయ్యప్ప సేవకు వెళ్ళదలుచుకున్నారో వాళ్ళకి సహకరిస్తే, ఆడవాళ్ళు కూడా సహకరించే పరిస్థితి ఉన్నప్పుడే దీక్ష తీసుకుంటే మగవాళ్ళు కూడా మంచిది. అంతే. ఇదేముంది, కార్తీకం, పైగా చలికాలం ఇది. ఈ చిన్నపిల్లలు పొద్దున్నే స్నానాలు అవి చేయగలుగుతారు, చేయలేకపోతారు. అందరి ఆరోగ్యాలు ఒకలా ఉండవు. కొంతమంది పీరియడ్స్లో ఇష్యూస్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అవన్నీ సపోర్ట్ చేయాలి కదా. అవును అవును. దాన్ని చూసుకుని దిగండి. ఏ దీక్ష అయినా సరే, ఇదే కాదు, భవానీ దీక్షలు తీసుకుంటారు, గోవింద దీక్ష తీసుకుంటారు, హనుమత్ దీక్ష తీసుకుంటున్నారు, శివ దీక్షలు కూడా అట. ఏ దీక్ష అయినా సరే మగవాళ్ళ దీక్ష అంటే ఆడవాళ్ళ ఒప్పుదల ఉండి తీరాలి. ఇది నియమం పెట్టుకోవాలి. ఈ సాధారణ నియమం పెట్టుకుని వాళ్ళు వెళ్తారు, మనం గెంటిస్తాము. కాదరమ్మ గారు, ఇదే మాట మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. వ్రతాలు నోములు చేసుకునేటప్పుడు ఇంట్లో ఉన్న మగవారు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళతో ఒప్పించుకొని వాళ్ళు సరే అంటేనే చేయమని చెప్తారు. ఎప్పుడు అలానే మగవారికి కూడా అంతే, మగవారికి కూడా అంతే. అంతే కదండి. అంతే. రైట్. అదే కదా. నమస్తే. నమస్తే.